హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో మనము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఎస్బీఐ పిఓ, ఐబిపిఎస్ పిఓ, అలాగే ఎస్బీఐ క్లర్క్స్ అండ్ ఐబిపిఎస్ క్లర్క్స్ ఎగ్జామ్కి సంబంధించిన రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్ ఒకటి చూద్దాము. డేటా సఫిషియన్సీ క్వశ్చన్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మెయిన్స్లో వచ్చిందండి. ఈ క్వశ్చన్ మెయిన్స్లో వచ్చింది. సో మనము డేటా అర్థం చేసుకొని కన్సాలిడేట్ చేసుకుంటేనే మనం సాల్వ్ చేయగలం. కాబట్టి ఈ రకంగా ఒక టేబులర్ ఫామ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో టేబులర్ ఫామ్కి అదనంగా మనం ఇది రాసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్ బై షాప్ పెస్టో. సో పెస్టో అనేటువంటి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో అమ్మినటువంటి ఆర్టికల్స్ ఏబిసి. సో అది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో యావరేజ్ ఇచ్చేసాడు 100, 120, 72. పర్సెంటేజ్ ఆఫ్ ఏ ఇచ్చాడండి 20, 25, 50. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్ అని ఇచ్చాడు. సి ఎన్ని ఆర్టికల్స్ సోల్డ్ చేసిందో అది ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ టోటల్ ఆర్టికల్స్ సోల్డ్ కావాలి. ఇది యావరేజ్ కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? 300 అవుతుంది. 120 అంటే 360. ఇది ఎంత అవుతుంది? 216 అవుతుంది. 216 అవుతుంది. సో ఇది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. సో ఇప్పుడు ఏ ఆర్టికల్స్ మనకి పర్సంటేజ్ ఇచ్చాడు? 60 అవుతుంది. 300లో 20%, 360లో 25% అంటే 180 అవుతుంది. 25%, 50% అంటే 180, 25% అంటే మనకి 90 అవుతుంది. సో 216లో 50% అంటే 108 అవుతుంది. సో ఇది ఏ యొక్క ఆర్టికల్స్. ఎప్పుడైతే ఏ బి టోటల్ తెలిసినాయి, ఏ సి టోటల్ తెలిసినాయో బి ఈజీగా కనుక్కోవచ్చు కదా మనం. ఇక్కడ 220 అంటే ఇక్కడ 80 వస్తుంది. 220 అంటే ఇక్కడ 80 వస్తుంది. ఇక్కడ చూడండి 160 ఉంది. 160, 360లోంచి 160 తీసేస్తే ఇక్కడ 200 వస్తుంది. ఇక్కడ ఎంత? 180 ప్లస్ 65. ఇక్కడ ఎంత వస్తుంది? 43 వస్తుంది. 43 వస్తుంది. ఇది మనం కన్సాలిడేట్ చేసుకున్నటువంటి డేటా. సో ఈ డేటా ఆధారంగా మనము క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేద్దాం. ఒకసారి చూడండి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్ ఇన్ జూలై is 30% మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్ ఇన్ ఏప్రిల్. సో ఇక్కడ నాకు ఏప్రిల్ చూడండి అమ్మా. జూలైలో ఆర్టికల్స్ అమ్మితే 30% మోర్ దాన్ ఏప్రిల్. దట్ మీన్స్ 130 ఇంటూ ఏప్రిల్. ఏప్రిల్లో అమ్మిన అమ్మకాలు. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆగస్టులో అయితే ఆర్టికల్స్ సోల్డ్ ఇన్ ఆగస్ట్ ఇస్ 50% మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. మేలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కి 50% అంటే 150 ఇంటూ మే. మే నెలలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవో ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్ ఇన్ జూలై అండ్ ఆగస్ట్. ఈ రెండింటికి మధ్య రేషియో అడుగుతున్నాడు. సో రేషియో అడగాలంటే మనకి ఏప్రిల్లో ఎన్ని ఆర్టికల్స్, మేలో ఎన్ని ఆర్టికల్స్ సోల్డ్ చేశారు అనేది కావాలి. టోటల్ నెంబర్. సో ఇక్కడ 300, 360 ఉంది మనకి. సో 130 ఇంటూ 300, ఇక్కడ 150 ఇంటూ 360. ఇది ఎంత అవుతుంది? 390 అవుతుంది. మల్టిప్లై చేస్తే ఇది 540 వస్తుంది. సో ఈ రెండిటికి మనం రేషియో కనుక్కోవాలి. సో రిక్వైర్డ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 39:54. ఎందుకంటే 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి 3 టేబుల్లో పోతుంది. 3 టేబుల్లో 39 టైమ్స్ పోతుంది. 3 టేబుల్లో 18 టైమ్స్ పోతుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 13:18. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ వన్ మోర్ కంపెనీ జెస్టో షోల్డ్ ద సేమ్ ఆర్టికల్స్ ఏబిసి. సో ఇంకో కంపెనీ కూడా పక్కనే ఉందంట, దాని పేరు జెస్టో అంట. అది కూడా ఏబిసి ఆర్టికల్స్ నే అమ్ముతుంది. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సోల్డ్ బై జెస్టో ఇన్ ద మంత్స్ ఆఫ్ ఏప్రిల్, మే అండ్ జూన్ వాస్ 20, 30, 50. సో ఏప్రిల్లో, మేలో, జూన్లో అమ్మిన ఆర్టికల్స్ కంటే కూడా చెప్తున్నాడు 20%, 30%, అలాగే 50%.
then the number of articles sold by Pesto in the month of April, May and June respectively. Find the total number of articles sold by Gesto in April, May, June. సో ఈ మూడిటి యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేయమని మనల్ని అడుగుతున్నాడు. సో ముందుగా మనకి ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి టోటల్ ఆర్టికల్స్ ఎన్ని, అలాగే మేలో ఉన్నటువంటి టోటల్ ఆర్టికల్స్ ఎన్ని, ఇవి మనం రాసుకోవాలి. సో ఇక్కడ 20% అనగానే మనకి ఏప్రిల్ మీద 120%, మే మీద 130%, జూన్లో 150%. సో 120%, 130%, 150%. 150% అంటే ఇక్కడ మనకి 300 కదా. యాక్చువల్గా ఏప్రిల్లో ఉన్నటువంటి టోటల్ సేల్స్ చూడమ్మా, 300, 360, 216. ఇక్కడ చూడండి, ఇక్కడ 300, ఇక్కడ 360, ఇక్కడ 216. సో ఈ మూడు మనకు వచ్చినాయి. ఇందులో 120% అంటే 300 మీద అదనంగా 20, దట్ ఈస్ 360 అవుతుంది. ఇక్కడ 130 అంటే 360 అలాగే ఉంటుంది. 360 మీద అదనంగా ఇంకొక 30%, 36 into 33% అనమాట. సో దట్ ఈస్ 468 అవుతుంది. నెక్స్ట్ 50%. సో మనకి 150% అవుతుంది. సో 216లో 108 యాడ్ చేయాలి. 216కి 108 యాడ్ చేస్తే 324 అవుతుంది. 324 అవుతుంది. సో మనల్ని ఏమడుగుతున్నా అంటే ఈ మూడిటి యొక్క సమ్ అడుగుతున్నాడు. 12 వచ్చింది. 2 ఉన్న ఆప్షన్ ఒకటే ఉందండి, 1152 అయింటది. సో 5 తర్వాత 11. సో 1152 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏ అండ్ ఆర్టికల్ సి సోల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండ్ మే. సో ఏప్రిల్లో ఏ ప్లస్ సి ఈస్టు మే మంత్లో ఏ ప్లస్ సి రేషియో కావాలంటున్నాడండి. ఏప్రిల్లో ఎంత ఉందో చూడండి. మనకి ఏప్రిల్లో ఏ 60 ఉంది, సి 160 ఉంది, అంటే 60 + 160. అలాగే మేలో 90, 70 ఉన్నాయి. 60 + 160 ఈస్టు 70 + 90, అంటే 220 ఈస్టు 160. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 22:16 2 టేబుల్లో పోతుంది. 11:8. సో రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటంటే 11:8. దట్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బి సోల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఆర్ sold at a rate of 90 rupees per article, and the number of articles is sold in the month of April are sold at 70 rupees per article. Then find the total revenue generated by Pesto after selling C in April and B in May. సో ఈ రెండు అమ్మడం వల్ల వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో బి సోల్డ్, బి ఎంతకు అమ్ముతున్నాడు? మే నెలలో, మనం మంత్ కూడా ఇచ్చేస్తాడు. మే నెలలో మనకి ఎంతకు అమ్ముతున్నాడు? ఒక్కొక్క వస్తువు ధర 90 రూపీస్ అంట. 90 రూపీస్ అయితే ఇంటూ 200, అంటే బి యొక్క వాల్యూ అదే కదా మే నెలలో. చూడండి ఒకసారి, బి వాల్యూ మే నెలలో ఎంత అంటే 200. అదే ఏప్రిల్లో అయితే 80, జూన్లో అయితే 43. సో ఇక్కడ ఎంత అవుతుంది? 18,000 అవుతుంది. 18,000 అవుతుంది. నెక్స్ట్ సి ప్రోడక్ట్ అమ్మినవి మనము ఏప్రిల్ నెలలో చూస్తున్నాం. ఏప్రిల్ నెలలో ఎప్పుడైతే చూస్తున్నామో అక్కడ సి యొక్క రేట్ ఎంత అంటే 70. అక్కడ వచ్చేసి మనకి ఎంత ఉందంటే 160 ఉంది. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 11,200 అంటే 11,200 అవుతుంది. సో ఈ టోటల్ మొత్తాన్ని మనం చేస్తే
29,200 రూపాయలు అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ 29,200 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి. ఆర్టికల్ బి ఇన్ ద మంత్ ఆఫ్ మే సోల్డ్ అట్ 50% ప్రాఫిట్. ఆల్సో ఆర్టికల్ బి ఇన్ ద మంత్ ఆఫ్ మే సోల్డ్ అట్ ₹75 per article. Then find the total amount of profit gained by Pasto in the month of May after selling B. సో మే నెలలో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత కనుక్కొని చేయాల్సి ఉంటుంది. సో ప్రాఫిట్ అనగానే మనకి ఇదే కదా, సెల్లింగ్ ప్రైస్ ఓవర్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో కాబట్టి ఈ విధంగా మనం ప్రాఫిట్ని లెక్కేసుకుంటాము. అలా లెక్కేసుకుంటే మనకి ఎంత ఆన్సర్ వస్తుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. తర్వాత వీడియోస్లో ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ గురించి మనము తెలుసుకుందాము. ఈ క్వశ్చన్కి మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అయితే పోస్ట్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.